మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్యాసింజర్లో పేలుడు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్ర మోదీ గారిపై దాడికి విఫలయత్నం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గురువారం వెల్లడించింది అని సమాచారం. గతేడాది దసరా సమయంలో మోదీ లక్నోలో నిర్వహించిన ర్యాలీలో ఐసిస్ కుట్ర పన్నిందట. ర్యాలీ జరిగే రామ్లీలా మైదానంలో అక్టోబర్ 17న బాంబు పెట్టాలని అనుకున్నామని ఈ కేసులో అరెస్ట్ అయిన ఐసిస్ ఉగ్రవాదులు వెల్లడించారట. ఇందుకోసం మైదానం దగ్గర రెక్కి కూడా జరిపారు. ర్యాలీకి ముందు రోజు అక్కడున్న చెత్త డబ్బాలలో బాంబు అమర్చి వచ్చారు. అయితే ర్యాలీ తర్వాత కూడా పేలుళ్ల గురించి సమాచారం రాలేదు. 2 రోజుల తర్వాత అక్కడికి ఆ ఉగ్రవాదులు వెళ్ళి చూడగా అక్కడ కేవలం వైర్లు మాత్రమే ఉన్నాయట. ప్రస్తుతం ఉజ్జయినిలో రైలులో ఈ నెల 7న జరిగిన పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అని సమాచారం. వీరందరికీ భారత వైమానిక దళం మాజీ ఉద్యోగి ఒకరు సాయం చేసినట్లుగా గుర్తించి అతన్ని కూడా అరెస్ట్ చేసింది అని సమాచారం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.